అందరికీ నమస్కారం అండి. మార్గశిర మాసంలో ప్రతిరోజు పండుగే, ప్రతి తిథి విశిష్టమైనదే. పరమ పవిత్రమైన మోక్షద ఏకాదశి పండుగ మరుసటి రోజు జరుపుకునేదే మత్స్య ద్వాదశి. శ్రీ మహావిష్ణు ధరించిన దశావతారాల్లో మత్స్య అవతారం మొదటి అవతారం. పరమ పవిత్రమైన వేదాలను రక్షించడం కోసం శ్రీ మహావిష్ణువు మార్గశిర శుద్ధ ద్వాదశి రోజునే మత్స్య అవతారం స్వీకరించాడని వ్యాస మహర్షి రచించిన మత్స్య పురాణం ద్వారా తెలుస్తుంది. మత్స్య ద్వాదశి రోజున శ్రీ మహావిష్ణువును పూజిస్తే అన్ని కష్టాలు తొలగిపోతాయని శాస్త్రవచనం. మత్స్య ద్వాదశి రోజున శ్రీహరి మత్స్య అవతారం ధరించి హయగ్రీవ అనే రాక్షసుని సంహరించి వేదాలను రక్షించాడని నమ్ముతారు. ఈ రోజున శ్రీ మహావిష్ణువు ఆలయాల్లో ప్రత్యేకమైన పూజలు నిర్వహించి ఆ స్వామివారి కృప కోసం పాత్రులవుతారు. మత్స్య ద్వాదశి రోజున బ్రహ్మీ ముహూర్తంలో నిద్రలేచి తలార స్నానం చేసి శుచి అయి పూజా మందిరాన్ని శుభ్రం చేసి 4 రాగి కలశాల్లోని గంగా జలాన్ని తీసుకొని అందులో పువ్వులు అక్షింతలు వేసి పూజా స్థలంలో ప్రతిష్ఠించి 4 కలశాలను నువ్వులతో కప్పి వాటి ముందు పసుపుతో తయారు చేసిన విష్ణు స్వరూపాన్ని తమలపాకులో ఉంచాలి. ఈ 4 కలశాలు సముద్రానికి ప్రతీకగా చెప్తారు. ఆ తర్వాత విష్ణువు ముందు ఆవునేతితో దీపం వెలిగించి తులసి ఆకులు అక్షింతలు వేసి విష్ణు సహస్రనామ పారాయణం చేసి చక్కెర పొంగలి పులిహోర కొబ్బరికాయని అరటిపండులో నైవేద్యంగా సమర్పించాలి. అనంతరం కర్పూర నీరాజనాలు ఇచ్చి ఓం శ్రీ మత్స్య రూపాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. మత్స్య ద్వాదశి రోజున చెరువులో కానీ నదులో కానీ చేపలకు పిండి ముద్దలను ఆహారంగా సమర్పించడం చాలా శుభప్రదంగా చెబుతారు. ఇలా చేయడం వలన జాతక దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయని విశ్వసిస్తారు. అనంతరం ఈ రోజున బ్రాహ్మణులకు అన్నదానం, జలదానం, వస్త్రదానం, గోదానం ఇవన్నీ చేయడం వల్ల పితృదేవతలు సంతృప్తి చెందుతారని అంటారు. మార్గశిర మాసం శుద్ధ ద్వాదశి రోజున జరుపుకునే మత్స్య ద్వాదశి వెనుక ఒక పౌరాణిక కథ కూడా ఉంది. మన సనాతన సాంప్రదాయం ప్రకారం ఒక వ్రతం కానీ పూజ కానీ చేసుకున్న తర్వాత ఆ పూజను ఎందుకు చేసుకుంటున్నామని దాని వెనుక ఉన్న పురాణ కథ ఏమిటో తప్పకుండా తెలుసుకోవాలని అంటారు. అప్పుడే ఆ వ్రతానికి పరిపూర్ణత చేకూరుతుందని అంటారు. శ్రీ మహావిష్ణు దశావతారాల గురించి అందరికీ తెలిసినప్పటికీ అయితే ఈ 10 అవతారాల్లోనూ మొదటి అవతారం మత్స్య అవతారం. శ్రీ మహావిష్ణు చేప రూపంలో హయగ్రీవుడనే రాక్షసుని సంహరించి లోక కళ్యాణం గావించారు. పరమ పవిత్రమైన వేదాలను లోకానికి తిరిగి అందించారు. శ్రీ మహావిష్ణువు మత్స్య అవతారానికి స్వీకరించిన మార్గశిర శుద్ధ ద్వాదశిని మత్స్య ద్వాదశిగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా అసలు శ్రీహరి మత్స్య అవతారాన్ని ఎందుకు స్వీకరించాల్సి వచ్చిందనే వెనుక ఉన్న కథ గురించి తెలుసుకుందాము. ధర్మం గాడి తప్పి అధర్మం పెరిగిపోయిన ప్రతిసారి ఈ ప్రపంచాన్ని కాపాడేందుకు శ్రీహరి భూమిపై అవతారాలెత్తుతూ ధర్మాన్ని రక్షిస్తాడు. అందులో భాగంగానే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం శ్రీహరి స్వీకరించిన దశావతారాల్లో మత్స్యావతారం మొదటిది. వ్యాస మహర్షి రచించిన విష్ణు పురాణం ప్రకారం శ్రీహరి హయగ్రీవుడనే రాక్షసుని సంహరించేందుకు మత్స్యావతారాన్ని స్వీకరిస్తాడు. కశ్యపు మహాముని ధను దంపతుల కుమారుడే హయగ్రీవుడు. రాక్షస రాజైన హయగ్రీవుడు దానవుల కంటే మానవులకు సద్గతులు కలుగుతున్నాయని, అందుకు కారణం ఏమై ఉంటుందా అని శోధించి వేదముల వలనే మానవులకు సద్గతులు కలుగుతున్నాయని గ్రహిస్తాడు. రాక్షస జాతికి ఉద్ధరించడానికి హయగ్రీవుడు నిశ్చయించుకుని శ్రీ మహావిష్ణు బ్రహ్మదేవునికి అందించిన 4 వేదాలను మానవులకు చెందకూడదని భావించి వెంటనే వేదాలను అపహరించి సముద్ర అడుగునకు వెళ్ళి దాక్కుంటాడు. అప్పుడు శ్రీహరి మత్స్య అవతారం ఎత్తి సముద్రంలో దాగి ఉన్న హయగ్రీవుని సంహరించి వేదాలను తిరిగి బ్రహ్మకు అప్పగిస్తాడు. ఆ 4 వేదాలే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ప్రపంచానికి ధర్మాలను
ఎలుగెత్తు చెప్పే పరమ పవిత్రమైన గ్రంథాలివి. శ్రీమన్నారాయణుడు మత్స్యావతారం స్వీకరించి వేదాలను కాపాడిన మార్గశిర శుద్ధ ద్వాదశిని మత్స్య ద్వాదశిగా ఎంతో విశేషంగా జరుపుకుంటారు. ఈ పవిత్రమైన మత్స్య ద్వాదశి రోజున మత్స్యావతారం కథను చదివినా విన్నా కష్టాలు తొలగి సకల శుభాలు చేకూరుతాయని విశ్వసిస్తారు. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. గోవింద హరి గోవింద.